చాలా మంది అంటారు బెండకాయ వాటర్ జాయింట్స్ ని లూబ్రికేట్ చేస్తుంది, కానీ అది నిజంగా జరుగుతుందా? నిజం ఏంటి అంటే బెండకాయ డైరెక్ట్ గా సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే జాయింట్స్ మధ్య ఉన్న ఫ్లూయిడ్ ని పెంచుతుంది అని ఒకటి కూడా హ్యూమన్ క్లినికల్ స్టడీ అస్సలు లేదు. కానీ బెండకాయ యూజ్లెస్ కూడా కాదు. రీసెంట్ స్టడీస్ దాన్ని బెనిఫిట్ వేరే యాంగిల్ నుండి వస్తుంది అని చూపిస్తుంది. 2021 స్టడీస్లో బెండకాయ ఎక్స్ట్రాక్ట్స్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ తగ్గిస్తాయి అని చూపిస్తుంది. అంటే ఇన్ఫ్లమేషన్ తక్కువ, జాయింట్స్ కంఫర్టబుల్గా ఉంటాయి, టైంతో లూబ్రికేషన్ కూడా బెటర్ అవ్వచ్చు. ఇంకా కొన్ని స్టడీస్లో బెండకాయ లెక్టిన్స్ సైనోవియల్ మెంబ్రెయిన్లో ఇన్ఫ్లమేటరీ సెల్స్ బిల్డప్ని తగ్గించాయి. ఇది జాయింట్స్కి ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. బెండకాయ మ్యూసిలేజ్ గురించి మళ్ళీ చెప్పానా? అవును, అది స్టిక్కీ మరియు స్లిపరీ ఉంటుంది. థియరాటికల్లీ ల్యూబ్రికేషన్కి హెల్ప్ చేయొచ్చు, కానీ జాయింట్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ అవుతుంది అని ఒక్కటి కూడా హ్యూమన్ ప్రూఫ్ లేదు. బెండకాయ కన్ఫర్మ్గా చేసేది ఏంది అంటే స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్స్తో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడం డీజనరేషన్కి మెయిన్ రీజన్, బ్లడ్ షుగర్స్ అండ్ ఇన్ఫ్లమేషన్ని రెగ్యులేట్ చేయడం, ఇమ్యూన్ మాడ్యులేటింగ్ పాలీసాకరైడ్స్ వల్ల ఇండైరెక్ట్గా జాయింట్ హెల్త్ సపోర్ట్ చేయడం. సో బెండకాయ మ్యాజిక్ లాగా జాయింట్ ఫ్లూయిడ్ని రీఫిల్ చెయ్యదు, కానీ జాయింట్స్ని హెల్దీ, లెస్ ఇన్ఫ్లేమ్డ్ మరియు కంఫర్టబుల్గా మాత్రం చేస్తుంది. ఇది సేవ్ చేసి బెండకాయ వాటర్ జాయింట్ ఫ్లూయిడ్ని బూస్టర్ అని నమ్మే వాళ్ళకి షేర్ చేయండి.